49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. అపర అన్నపూర్ణగా ప్రసిద్ధిగాంచిన డొక్కా సీతమ్మ నివాసంలోకి రాగానే ఒళ్ళు పులకరించిందని సినీ రచయిత ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి తండ్రి రాజ్యసభ సభ్యుడు వి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. సాక్షాత్తు అన్నపూర్ణ తల్లే సీతమ్మగా వచ్చిందన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెంకన్న, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను విజయేంద్ర ప్రసాద్ సందర్శించారు. వీటితో పాటు పి గన్నవరం మండలం లంకల గన్నవరంలోని డొక్కా సీతమ్మ నివాసాన్ని సందర్శించారు. స్థానిక పి గన్నవరం ఎమ్మెల్యే గిట్టి సత్యనారాయణతో కలిసి సీతమ్మ చిత్రపటం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మీ రచనలు సినీ కథల్లో సీతమ్మ జీవిత చరిత్రతో ఓ పాత్రను సృష్టించే ఆలోచన ఉందా అని విలేకరులు ప్రశ్నించగా, ఇప్పుడిప్పుడే ఆ ఆలోచన వస్తోందని, ఆ తల్లి కోసం ఏదైనా చేయాలని చెప్పారు. అన్నార్తుల ఆకలి తీర్చడమే ముఖ్యమనుకుని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనాన్ని చేసుకోలేకపోయిన చరిత్రను విజయేంద్ర ప్రసాద్ గుర్తు చేశారు. అంతర్వేదిలో కొత్త అద్దం తీసుకుని ఆ అద్దాన్ని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి చూపించి అదే అద్దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి సీతమ్మ నివాసంలో ఆమె చిత్రపటానికి చూపారు. ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ, ఇలాగైనా సీతమ్మకు స్వామిని చూపిద్దామని ప్రయత్నం చేశారని బదులిచ్చారు.